హాయ్ అండి, వెల్కమ్ టు సక్కూస్ కిచెన్. ఈరోజు మనం చేపల కూర తయారీ విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 4 పావుల నూనె పోసుకోవాలండి. అందులో జీలకర్ర మెంతులు వేసేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అవి వేగిన తర్వాత ఆనియన్స్ రెండు ఆనియన్స్ కట్ చేసుకొని సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. పచ్చిమిర్చి చీలికలుగా చేసి వేయాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. రెండు కేజీల చేపలండి. మన ఇంట్లో స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర అండి మన ఇంట్లో పెరిగాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు వేసుకోవాలండి. పసుపు 1 స్పూను, కారం 3.5 స్పూన్ అండి. కల్లు ఉప్పు, రాక్ సాల్ట్ అండి తగినంత వేసుకుందాం. ఒకసారి కలుపుకొని అడుగు మాడకుండా చూసుకోవాలండి, కలుపుతూ ఉండాలి. స్ప్రింగ్ ఆనియన్, ఉల్లిబొందు అంటారు కండి, ఉల్లిబొందు, కొత్తిమీర వేసేసుకుందాం. చింతపండు పులుసు తగినంత వాటర్ కలిపి పులుసు పిసికి పోసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మూత పెట్టుకొని బాగా మరిగిన తర్వాత బెల్లం అండి కొంచెంగా తీసుకోవచ్చు, స్కిప్ చేయొచ్చు అవసరం లేకపోతే. ధనియాల పౌడర్ అండి 2 స్పూన్లు, ఇది చిక్కదనం కోసం. చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చండి. మరిగిన తర్వాత బాగా పులుసు అంతా మరిగిన తర్వాత ముక్కలు వేసుకోవాలండి. వేయగానే కలుపుకోవాలండి, తర్వాత అవంతా చిదిరిపోతాయి. ఫస్టే ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత అలా తిప్పాలండి. ఎమ్మీగా తయారైందండి చేపల పులుసు. కొత్తిమీర చివరిగా కొత్తిమీర వేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇందులో రాగి సంగటి తయారీ విధానం అండి. ముందుగా వాటర్ తీసుకోవాలి స్టవ్ పై. మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యాన్ని మిక్సీలో రవ్వగా చేసుకొని, గంట అలా నానిన బియ్యాన్ని అలా మిక్సీలో రవ్వగా చేసుకొని మరిగే నీటిలో అలా వేసుకోవాలండి. అంటే రాగి సంగటి త్వరగా తయారీ విధానం, త్వరగా తయారు చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి. కల్లుప్పు కొంచెం వేసుకుందాం. కలుపుతూ ఉండాలండి. అడుగు అంటకుండా బాగా కలుపుతూ ఉండాలి.
ఈజీగా రాగి సంగటి తయారీ విధానం అండి ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి. చిక్కబడిందండి, కొంచెం వాటర్ తీసుకోవచ్చు, మామూలు వాటర్. అది ఉడికిందండి, త్వరగా ఉడికేయింది. అందులో రాగి పిండి వేసుకోవాలి, కలుపుతూ, ఉండలు కట్టకుండా కలుపుతూ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఎంత త్వరగా రెడీ అయిందో చూడండి రాగి సంగటి. రాగి సంగటి తయారు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి రాగి సంగటి. బాగా కలుపుకోవాలి. ఎంత కలిపితే అంత బాగా టేస్ట్ వస్తుందండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది రాగి సంగటి. చేపల పులుసు, రాగి సంగటి సూపర్.